హాయ్ అండి, ఈరోజైతే నేను క్విక్గా దోశ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. కావాల్సినంత బియ్యం పిండిని తీసుకోవాలి. దీన్ని వరి పిండి అని కూడా అంటారు. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, సబ్బాకి సొప్పు తరుగు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే వెజిటబుల్స్ తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నీటిని వేస్తూ పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ప్యాన్ వేడి చేసుకొని ఒక గరిట పిండి కానీ 2 గరిటెల పిండి కానీ ప్యాన్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కావాలంటే అంచుల వెంట లైట్గా ఆయిల్ వేసుకోండి. వద్దంటే స్కిప్ చేసేయండి. 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా అలాగే తింటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.